హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా. వచ్చిన తర్వాత డేనే మా చిన్న పాపకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్దాము అని మా హస్బెండ్ లీవ్ పెట్టారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, చూపించుకొని వచ్చాము. ఇంకా మా పాపకి బాగాలేదు కదా అన్నట్టు మా అమ్మ వాళ్ళు కూడా వస్తామన్నారు. వాళ్ళకి నైట్కి ఏమన్నా ఫుడ్ తెద్దాము అని చెప్పి కర్రీ తెద్దాము అని బయటికి స్టార్ట్ అయ్యాము. అండ్ మా పాపకు కూడా ఇంజెక్షన్ వేయించాలి. డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ డోస్ లాగా ఇచ్చారనమాట. అది కూడా వేయించాలి. అండ్ మేము కూరగాయలు తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి అని చెప్పి బయటికి స్టార్ట్ అయ్యాము. బాబో, ఈ అబ్బా కూతుర్లు ప్రేమ మామూలుగా లేదు కదా. మా పెద్ద పాపకి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే ఎంత ఆనందం వచ్చేద్దో అసలు. మా హస్బెండ్ని వీడియోకి రమ్మంటే వీడియోలోకి వచ్చినప్పుడే ఏదో ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తారు. స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలోనే షర్మిష్ట ఉంటుంది. పాపకి ఏమైనా స్నాక్స్ లాగా తీసుకుందాము అని చెప్పి షర్మిష్టాకి వచ్చాము. కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. అక్కడ ఎదురు అన్ని స్వీట్స్ చూస్తే మా పాపకి అస్సలు ఆగట్లేదు. ఇంకా హాస్పిటల్కి కూడా వచ్చాము. అది అయిపోయిన తర్వాత వచ్చి పాపకి ఇదిగోండి చూడండి, నవ్వుకుంటూ వెళ్తుంది కదా. ఇంజెక్షన్ అని తెలీదు. బయటకు వచ్చేటప్పుడు చూడండి ఎంతలా ఏడ్చుకుంటూ వస్తుందో. చెప్పాను కదా మా పాపకి అస్సలు ఆత్రం ఆగట్లేదని చెప్పి. చూడండి, అవి ఏం స్నాక్స్ తీసుకున్నామో అవి ముందు ఇచ్చేస్తే అక్కడే తినేసిద్ది అనమాట. తినడం స్టార్ట్ చేసింది. అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి చెప్తుంది నాకు. పాప వచ్చేస్తుంది చూడండి ఎలా ఏడ్చుకుంటా వస్తుందో. పాపం అసలు మొన్నే 1 month బ్యాకే సిక్ అయింది. మళ్ళీ వెంటనే ఫీవర్ వచ్చేసింది. అస్సలు తట్టుకోలేకపోతుంది. నేను రాలేదంట ఏడుస్తుంది, చెప్తుంది చూడండి కంటి నిండా నీళ్ళతోటి. ఇంజెక్షన్ వేయించుకున్న వెంటనే అయితే చికెన్ తీసుకొద్దామని స్టార్ట్ అయ్యాను. ఇన్ని ఉన్నాయి. ఇవి నాటుకోళ్ళే అంటారా? మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇవి నాటుకోళ్ళ, లేదంటే కంపెనీ కోళ్ళ, లేదంటే బాయిలర్ కోడేనా అని చెప్పి. ఇవి నాటుకోడి అని చెప్పి అమ్ముతున్నారు. కేజీ 500 అంట. కేజీయా హాఫ్ కేజీయా? కేజీయే 500 అంట. నాటుకోడి అని చెప్పి అమ్ముతున్నారు. మా పాప అయితే ఏ కోడి కనిపించినా కోసి తినేద్దామా, కోసి తినేద్దామా అని అంటది. ఇంకా మాకు ఆ నాటుకోడి చేయడానికి ఒక 10 to 15 minutes అనుకుంటా టైం పట్టింది. ఇంకా బయట కూర్చున్నాం. ఈ గ్యాప్లో మా ఇద్దరు పిల్లలు కూడా కోళ్ళ దగ్గరికి వెళ్దాము అంటే నేను తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకోవాలి అని కూరగాయల షాప్ దగ్గరికి కూడా వెళ్ళాను. వస్తుండగా బండికి అయితే పంచర్ అయిపోయిన, గాలి తగ్గిపోయింది వెనకాల టైర్కి. ఇంకా గాలి పెట్టించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన వెంటనే వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు కదా, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ తెస్తే కడగకూడదు. కడిగితే వంటగదంతా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది. చికెన్ కానీ మటన్ కానీ కడగడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా పోదు. మంచిగా కుక్ చేసుకుంటే ఉడికితే బ్యాక్టీరియా పోతుంది అని చెప్పి చెప్తున్నారు. మనకి ఎన్ని చెప్పినా కూడా మనం నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి మంచిగా కడిగేయడమే మనకు అలవాటు కదా. కడిగేసాను. అదేంటో తెలియదు కానీ సగం అవుతుంది కూర అనగా నేను కూరగాయలు కోసి ట్యాప్ తిప్పాను, అంతే ట్యాప్ ఊడిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం వాటరే. ఇంకా కూర, అన్నం అన్నీ సగంలో ఆపేసి పక్కన పెట్టేసి ముందైతే దాని దగ్గర మా హస్బెండ్ ఉన్నారు. వాల్ ఎక్కడ కట్ చేయాలో మాకు తెలియలేదు. వాటర్ అయితే చాలా పోయాయి. అదంతా అయ్యేసరికి 10 అలా అయింది. మళ్ళీ ఒకవైపు కూర పెట్టాను. చపాతీలు పామాను అనమాట. చపాతీలు చేసాను. రైస్ ఆల్రెడీ వండేసాను. మా హస్బెండ్ పెద్ద పాప వెళ్ళి మా అమ్మ నాన్నను కూడా తీసుకొని వస్తారు. నేను చపాతీలు, చికెన్ అయితే రెడీ చేసేసాను. వంట అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చొని అందరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా కూర్చొని తినేసాను. ఇదనమాట ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోకి లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.